అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 23వ రోజు 23వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే అంటే పౌరోహిత్యం చేస్తూ జీవించుచున్నటువంటి నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. నలుగురు బ్రాహ్మణులకు నలుగురు కుమార్తెలు ఉండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండేది. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయటం కోసము ఒక గురుకుల విద్యార్థి అక్కడకు వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందమును చూచి మోహించి అతనిని సమీపించి అంటే అతని దగ్గరికి వెళ్ళి అతనిని చుట్టుముట్టి తమని వివాహం చేసుకోమని బలవంతం చేశారు. ఆ బ్రాహ్మణ విద్యార్థికి ఇంకనూ విద్య పూర్తి కానందున వారి యొక్క కోర్కెను నిరాకరించాడు. అంతటా ఆ కన్యలు కోపంతో, నీవు మా కోరికను తిరస్కరించినందున నీవు పిశాచివి కమ్ము అని శపించగా, ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులగుదురుగాక అని తిరిగి ప్రతిశాపమిచ్చాడు. అలా ఒకరిని ఒకరు ప్రతిశాపమిచ్చుకునుటచే వారంతా కూడాను పిశాచి రూపాలుగా మారిపోయారు. అలా పిశాచి రూపంగా మారిపోయి ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుకొనుచుండివి. అంటే అందరినీ బాధించి ఆహారమును సంపాదించి ఆ ఆహారము తినడం కోసము ఒకరినొకరు కొట్టుకొనుచూ ఉన్నారు. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచుల తల్లిదండ్రులు ఆ సిద్ధుడి వద్దకు వెళ్ళి తమ బిడ్డలకు కలిగిన ఈ పిశాచి రూపములు ఏ విధంగా పోవునని అడిగిరి. అంతటా ఆ సిద్ధుడు వీరందరి చేత కూడాను మాఘమాసంలో గయలోనున్న త్రివేణి సంగమంలో స్నానము చేయించినచో వారికి ఉన్నటువంటి పిశాచి రూపము తొలగిపోవును అని చెప్పాడు. ఆ విధంగా సిద్ధుడు చెప్పిన మాటలకి వారి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించి వారిని తీసుకొని గయ వద్దకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానము చేయించారు. ఆ విధముగా ఆ నలుగురు కూడాను త్రివేణి సంగమంలో మాఘమాసంలో నదీ స్నానము చేయగానే వారికి ఉన్నటువంటి పిశాచి రూపములు తొలగిపోయి యథారూపములు కలిగినవి. ఈ విధంగా జరుగుటకు కారణమేమిటి అంటే మాఘమాసంలో వారు నదీ స్నానము చేయటం మూలంగానే, అది కూడాను త్రివేణి సంగమంలో వారు నలుగురు కూడాను నదీ స్నానము చేయటం మూలంగా వారికి ఉన్నటువంటి శాపములు తొలగిపోయి వారికి ఉన్నటువంటి పిశాచి రూపములు కూడాను తొలగిపోయి వారు వారి యొక్క యథారూపాన్ని పొందగలిగారు. 23వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి 24వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.